ఆర్టీసీ డ్రైవర్ అన్నలు కండక్టర్ అన్నల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎందుకు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వీకరణ చేయాలి, అంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకంటూ కొన్ని డిమాండ్లు ఉంటాయి కాబట్టి మేము మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరితోటి చెప్పుకోవాలి. ఒకవేళ మా కుటుంబంలో ఒక పెద్ద మనిషి జరిగిపోతే మరి వాళ్ళ ఫోటో పెడితేనే మాకు లీవులు ఇస్తున్నారు. గట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ పెద్దన్న పాత్ర పోషించేటువంటి ఆర్టీసీలా మాకు ఏదైతే యూనియన్లు ఉన్నాయో ఆ యూనియన్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరి అట్లాంటి యూనియన్లకు దూరం ఉంచుతున్నారు. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వీకరణ అసలుకే చేస్తలేరు. కాబట్టి ఈ డిమాండ్లను అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి అని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ అన్నలు, ఆర్టీసీకి సంబంధించినటువంటి కండక్టర్లు, ఆర్టీసీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరైతే ఇలా ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. మరి నేను ఒక ముచ్చట అడిగినా, అన్న మరి మీరు ఇట్లా చేస్తున్నారు కదనే, మరి ఇట్లా చేసినప్పుడు అయితే ప్రజలకైతే ఇబ్బంది కలుగుతుంది కదా అని నేను ఒక మాట మాట్లాడితే వాళ్ళు అన్నారు కదా, అయ్యా మీరు అట్లా మాట్లాడద్దు, ఎందుకంటే మేము 42 రోజుల ముందే ప్రభుత్వానికైతే మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చినాము, మేమైతే చెప్పుకున్నాము. 40 రోజులు 41 రోజులు అయినా కూడా వాళ్ళైతే మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టిరు. అందుకనే మా ఆర్టీసీ తోటైతే ఒక జేఏసీ కమిటీ వేసి ఆ జేఏసీలను అయితే మాకున్నటువంటి సమస్యలకైతే పరిష్కారం చూపాలి అని చెప్పారు. మరి రవాణా శాఖ మంత్రి గారు కూడా మాట్లాడిరట. మరి మాట్లాడి వాళ్ళకున్న డిమాండ్లను అయితే నెరవేర్చినామని చెప్తున్నాడట. మరి ఎంతవరకు నెరవేర్చిండు, ఏం నెరవేర్చిండో ఒక్కసారి మనం అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యా అందరికి శనార్థి, మరి మీ డిమాండ్లు అన్ని నెరవేరినాయా అన్న? ఏంటిదన్న మరి మీ సమస్యలు ఏమున్నాయి? మరి హఠాత్తుగా చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వానికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ముందుగా ఇచ్చిర్రా? ఎందుకు ఇట్లా మీరు ధర్నాలు చేస్తుంటే జనాలు అయితే బయట ఆగమాగం అవుతున్నారు? రోజు బస్సులలో తిరగాలి కదా, మరి ఏంది? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి. మా ప్రధానమైన డిమాండ్. ఇంకేమేమి ఉన్నాయి? మా యూనియన్లు ఉండాలి. పిఆర్సీ 2017 2025 పిఆర్సీ వెంటనే చేయాలని మా ప్రధానమైన డిమాండ్. దాని గురించి మీ సమ్మేళనానికి వెళ్ళడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు మన రవాణా శాఖ మంత్రి గారు అయితే మీకున్నటువంటి డిమాండ్లను అయితే నెరవేర్చిందని చెప్తున్నాడట. మరి మీకు సమస్యలు ఉన్నాయా? మరి మీ సమస్యలు నెరవేర్తలేవా? మరి నెరవేరాలంటే ఏం చేయాలి? సమ్మె చేస్తే ప్రభుత్వం దిగొస్తుందా? సమ్మె చేస్తే ప్రభుత్వం దిగొస్తుందా? మీ డిమాండ్లను నెరవేరుస్తుందా? ప్రభుత్వీకరణ చేస్తుందా? మీకు యూనియన్ పెడుతుందా? మరి ఇవన్నీ కావాలంటే మీరేం చేయాలి? మరి సమ్మెను విజయవంతం చేస్తారా? మరి మీరు చేస్తున్నటువంటి సమ్మె ప్రభుత్వానికి చేరుతుందా? మరి చేరాలంటే మీరేం చేయాలి? చూసిరానులా మరి వీళ్ళ సమస్యలు చెప్పుకుంటారైతే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా సాధారణమైనటువంటి జనాలకైతే ప్రతి ఒక్కటి వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్నటువంటి లబ్ధులు అన్నీ వస్తాయి. మరి మీకైతేనేమో లబ్ధులు రావు. మరి ఏమన్నా అంటేనేమో ఏమంటారంటే మీరు గవర్నమెంట్ జాబ్ ఉన్నది, మీకు బియ్యం రావు, మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇల్లులు రావు, ఏం రావు అంటారు. మరి వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలను, మరి వీళ్ళు పడుతున్నటువంటి గోసలను ప్రభుత్వంకు తెలియాలా అని చెప్పేసి ఇవాళనైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కూకట్పల్లి అన్నలు అక్కలు అయితే ధర్నాలు చేస్తున్నారు. అన్నా మరి మెయిన్గా ప్రభుత్వానికి నువ్వేం చెప్పదలుచుకున్నావే? ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటించాలి, ఆ మేనిఫెస్టోను అమలుపరచాలి. అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అయ్యా మీరు పెట్టిన మేనిఫెస్టోను మీరు అమలు పరచబోతే ఇంకెవరు పరిష్కరిస్తారని మీ మీడియా ద్వారా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, సమ్మె మేము ప్రారంభం చేయలేదు, సమ్మెలోకే ప్రభుత్వము నెట్టివేయడం జరిగింది. ఎందుకంటే సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ కమిటీలు అంటూ రోజు రోజుకు ఏదైతే కార్మికులపై ఒత్తిడి పెంచే పని చేస్తూ ఉన్నారో డిపో స్థాయి అధికారి నుంచి బస్ భవన్ వరకు, దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు కార్మికులు అందరూ కూడా ఐక్యమై జేఏసీగా ఏర్పడి సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఈ సమ్మెను మేము విజయవంతం చేస్తాము. అలాగే ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మేము మహాలక్ష్మిని 100% సక్సెస్ఫుల్ చేసి 2 సంవత్సరాలుగా మీకు సేవలు చేస్తున్నాం. కానీ ఈరోజు బస్సులు ఆగిపోయినాయని మమ్మల్ని మాత్రం తిట్టకండి. ఏదైనా తిట్టేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తిట్టండి. ఎందుకంటే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టిండు ఆ రోజు, ఎందుకు పరిష్కరిస్తలేరు?
కాబట్టి మేనిఫెస్టోలు పెట్టిన దాన్ని మేము పరిష్కరించమని కోరుతున్నాము. గొంతమ్మ కోరికలు కావు కాబట్టి తెలంగాణలో ఉన్న అక్కలు అన్నలకి అందరికీ కూడా మేము క్షమాపణలు కోరుతూ మీరు కూడా నైతికంగా మాకు మద్దతు తెలిపి ప్రజా ఉద్యమంగా మలచాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలను, కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్ధం 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 మా సమస్యలు తీరాలంటే పోరాడతాం పోరాడతాం. ఇప్పుడు అన్న పబ్లిక్లో మెసేజ్ చాలా తప్పుగా వెళ్ళిపోతుందన్న. మేము పబ్లిక్ ఉంటే పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏదొచ్చినా ప్రయాణిక దేవుళ్ళే మా ఊళ్ళు అనుకొని పండగలు పబ్బాలు మా కుటుంబాన్ని కూడా వదులుకొని బస్సులో ప్రయాణం చేస్తూ వాళ్ళతోటి ఆనందంగా గడుపుతూ మేము మాకున్న కష్టాలన్నీ వదులుకొని కూడా మా కష్ట సుఖాలు కూడా వాళ్ళతో పంచుకున్నాం. ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మాకు లోపల గుండెలు చెప్పలేనంత బాధ ఉంది. ఆ బాధను అణుచుకొని కూడా మేము ఇట్లా ఎందుకు చెప్తున్నామంటే మేము ప్రతి ఒక్క ఓటరు మా బస్సులో ఎక్కితే అప్పుడు 55 రోజుల సమ్మెలో మాకు రేవంత్ అన్న మాకు సపోర్ట్గా నిలబడ్డాడని, మా అన్న గెలిస్తే మాకు అన్నం పెడతాడని చెప్పి మేము ముందుకెళ్ళి మా అన్నని గెలిపించుకోవాలని ఇంటింటికి ప్రచారం చేసి మా అన్నని గెలిపించుకున్నాం. అన్నం పెట్టి అన్నయ్య ఇప్పుడు ఆకలితో పస్తులు ఉంచుతా అంటే ఇది ఎక్కడి న్యాయం అన్నా? బాధ అవుతుంది అని మేము అందరం అంటున్నాం కదా. ఒక కప్ప సామెత ఉంది, కప్పన ఈ రాముడు తొక్కిండంట కాలుతోటి, తొక్కితే ఏమైంది నీకు బాధ అనిపిస్తలేదా అన్నాడంట. నాకెందుకు బాధ అనిపిస్తుంది? నాకు బాధ అనిపిస్తే రామా అంటే ఆ బాధ పోయేది, రాముడి పాదం కిందనే నేనున్నా. అట్లాంటప్పుడు నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మా పరిస్థితి అంతే ఉంది. అన్న అని ఆదుకుంటాడు అనుకుని గెలిపించుకున్నా, ఆ అన్ననే మమ్మల్ని ఇట్లా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు అన్నం పెట్టి అన్ననే మమ్మల్ని రోడ్డు పాలు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? ప్రయాణికులు అంత ఇబ్బంది పడుతుంటే, ఆ దేవుళ్ళు అంత ఇబ్బంది పడుతుంటే మేము చూడలేకపోతున్నాం. అయినా ఏం చేయాలి? మేము ఏం అనట్లే, అవుట్సోర్సింగ్ వద్దంటున్నాం. ఎందుకు? అవుట్సోర్సింగ్ వల్ల ఇప్పుడు వచ్చే పిల్లలు వాళ్ళకేం తెలియదు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ కష్టం వచ్చినా, ప్రైవేట్ ఆ పిల్లలకు కష్టం వచ్చినా ఉద్యోగాలు పోతాయి. మేమేమంటున్నాం, డిపార్ట్మెంట్ తరపున తీసుకోండి, వాళ్ళకు ఒక ఉపాధి ఇవ్వండి, ఉద్యోగం కల్పియండి. ఇంకా మాతోటి అంతం కావద్దు, భావితరాలకు ఆర్టీసీని కల్పించండి, ఆర్టీసీ సదుపాయం సామాన్య ప్రజలకు ఇవ్వండి అని చెప్తున్నాం. మేము కోరుకునేది ఒక్కటే, మా స్వలాభం చూసుకోవట్లే, ఎవరు ఇబ్బంది పడొద్దనే కోరుకుంటున్నాం. అన్న మిమ్మల్ని నమ్ముకొని మేము గెలిపించినాం, మమ్మల్ని నువ్వు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోయినా మా కష్టాలు తీర్చన్నా, అదే మేము కోరుకునేది. అన్న ముఖ్యంగా మరి మీరు ధర్నా కార్యక్రమం ఈ రాస్తారోక చేసేందుకు గల కారణాలు ఏమున్నాయన్న? మేము చేస్తున్న ధర్నా మా కోసం కాదు, ఆర్టీసీ కార్మికుల కోసం చేస్తున్న ధర్నా కాదు. ప్రజా రవాణా సంస్థను కాపాడుకోవడానికి, తెలంగాణలో ఆర్టీసీని నిర్మూలమైపోయి ప్రైవేట్ పరమవుతున్న ఆర్టీసీని కాపాడడానికి మా ఉద్యోగాలు ప్రణంగా పెట్టి చేస్తున్న సమ్మె ఇది. వాస్తవానికి చాలామంది అపోహలు ఉంటారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వాళ్ళ వ్యక్తిగత సమ్మె అనుకుంటారు. ఇది వ్యక్తిగత సమ్మె కాదు, ప్రజా రవాణాను కాపాడడానికి ఎయిర్ బస్సులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడంలో మెయిన్ ఉద్దేశం ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయడమే. మేమేం అడుగుతున్నామంటే ఆర్టీసీఏ ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. మేము 32 డిమాండ్లలో మేము పెట్టిన డిమాండ్లలో ఎలక్ట్రికల్ బస్సులను గవర్నమెంటే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా కోసం అది ప్రభుత్వానికి పేరు వస్తుంది, అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడుతుందన్న ఉద్దేశంతో కార్మికులు చేస్తున్న సమ్మె ఇది. ఎలాంటి ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రజా రవాణా సంస్థను ఆర్టీసీ కార్మికులు ఘనంగా పెట్టి కాపాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులే 42 రోజులు సమ్మె చేసి సకల జనుల సమ్మెలో కూడా తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించింది ఆర్టీసీ కార్మికులు అని తెలియజేసుకుంటా ఉన్నాం. అన్న పే స్కేల్ గురించి కూడా ఏదో పే స్కేల్ అనే విషయాన్ని మటుకం వాస్తవానికి మాట్లాడాలంటే అది 2021 నుంచి 2025 2 పే స్కేల్ రావాల్సి ఉంది. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేస్తాం ఆర్టీసీని అని చెప్పారు. మేము అడగలేదు వాళ్ళకు, వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు అవి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికి కూడా నెరవేర్చలేరు. అందుకు మేము పోయిన నెల 13 మార్చి మేము ఇచ్చిన సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చి 42 రోజులు దాటిపోతున్నాయి, ఇప్పటికి కూడా వాళ్ళు కాలయాపన చేస్తూ నిన్న కూడా చాలా పెద్ద తప్పు ఏం చేశారంటే మొన్ననేమో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఏం మాట్లాడానంటే మొత్తం డిమాండ్లు అయిపోయినవి, అన్ని సమస్యలు పరిష్కరించడము 2 డిమాండ్లు అయినా అన్నాడు. 2 ఏంటంటే యూనియన్లు లేవు, ప్రభుత్వంలో విలీనం లేవు, మిగతా అన్ని సమస్యలు పరిష్కారమైనని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తాడు. మళ్ళీ కమిటీ వేసిండు.
అంటే మేము ఏమంటున్నామంటే వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను కాదు, ప్రజలను తప్పుదోవ పట్టించి రవాణా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసేసి దీన్ని ప్రైవేట్ పరం చేయాలన్న ముఖ్య ఉద్దేశం తప్పించి పేస్కేళ్ల కోసం కాదు మేము చేస్తుంది. మాకు 2014 తెలంగాణ ఏర్పడితే ఇప్పటిదాకా కూడా సరైన జీతభత్యాలు లేని సమస్యలు. ఈరోజు ఒక్క బయటికి వెళ్తే పెట్రోల్ ధర 120 రూపాయలు 115 రూపాయలు పెరిగిపోయింది. ఇంత నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయిన సందర్భంలో కూడా మా జీతభత్యాల విషయం చెప్తే ముక్కును వేలేసుకుంటారు. సెక్రటరియట్ అవుట్ సోర్సింగ్లో పనిచేయడానికి 40,000 జీతం ఉంది. ఈ రోజు ఆర్టీసీ కార్మికుడు 30 ఏళ్ళు జీతం చేస్తే 30 ఏళ్ళ జీతం లేదు. ఈ జీతాల విషయం ఎవరు అడగాలి అంటే మా జీతాల గురించి గవర్నమెంట్ ప్రజల లోపలికి తెలియజేస్తలేదు. కాబట్టే మేము మెయిన్ ఉద్దేశం పేస్కేల్ విషయం కాదు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకూడదు అన్నదే మా ముఖ్య ఉద్దేశం. అయ్యా మేము ప్రభుత్వానికి ఒక్కటే విన్నవించుకుంటున్నాము. మా కుక్కడపల్లి జేఏసీ తరఫున మేము ఆల్రెడీ మార్చి 13వ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాము. మీరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా అని ఈరోజు మమ్మల్ని అడిగారు కదా. 41 రోజులు టైం అయ్యింది. 41 రోజులు మేము టైం అయిన తర్వాతనే మేము గత్యంతరమైన స్థితిలో సమ్మెకి వెళ్ళామే తప్ప అది కూడా ఫస్ట్ మా జీతభత్యాల గురించి మేము అడగల. మాకు రెండు పేస్కేలు పెండింగ్లో ఉన్నాయి, 2021, 2025. అయినా సరే సంస్థ తల్లి బాగుంటేనే మేము బాగుంటామని సంస్థకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సర్వీస్ చేస్తూనే వచ్చాము. ఈ రోజు వరకు కూడా మేము రవాణా శాఖ మంత్రులు గారిని ఒక్కటే విన్నవించుకున్నాము. అయ్యా ఏవైతే ఈవీ ఎలక్ట్రికల్ బస్సులు మీరు ప్రవేశపెడుతున్నారో, ఆ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తీసుకుంటున్నారో, అవి కార్పొరేట్ సంస్థలకి ఒలక్ట్రా జేసీఎంలకి కాకుండా బినామీ పెట్టుకొని మీరే తీసుకోండి. ఏదైతే వాళ్ళకి మీరు కిలోమీటర్ చప్పున రోజుకి 50 రూపాయలు చప్పున ఒక్క ఫర్ డే 300 కిలోమీటర్లకి 15,000 రూపాయలు పే చేస్తున్నావు. అదే కనుక నువ్వే ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే ఒక బస్సు ఉంటుంది, 5 ఉద్యోగాలు కల్పిస్తావు, 2 డ్రైవర్లు, 2 కండక్టర్లు, దీనిలో ఉన్న ఏడీసీ, దీనిలో ఉన్న డిఎం గారు, సిఐ గారు అందరూ కూడా ఈ సంస్థ తరఫున బతుకుతారు. తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము ఈ రోజున సమ్మెకి దిగవలసి వచ్చింది. మేము అదే సార్. అయితే మేము ఏమంటున్నారు, దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తాము, దశల వారీగా ఇదే వస్తుంది. స్కోర్ బోర్డులో మీడియాకి కూడా ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రభుత్వం. అయ్యా మీరు ప్రభుత్వం చేపట్టి 2.5 సంవత్సరాలు అయింది సార్. 2.5 సంవత్సరాల్లో మీకు సంవత్సరం అవకాశం ఇచ్చాము. లాస్ట్ ఇయర్ మే 27న మీతో పాటు మేము స్ట్రైక్ సమ్మెలోకి పోతామంటే పెద్ద మనుషులు కోననేని సాంబశివరావు గారిని, ఎమ్మెల్సీ కోదండరామ గారిని మధ్యవర్తిత్వం పెట్టి మీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ఈరోజు సంవత్సరం అయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు మేము సమ్మెకి వెళ్ళాము. తక్షణమే అయ్యా అమ్మ అడగండి అన్నం పెడదంటారు. ఏ కష్టం వచ్చినా ఒక బాధ చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరు దిక్కు దిమానం లేదు మాకు. ఇప్పుడు ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటాం? ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పుకుంటాం. కానీ మాకు తల్లిదండ్రులు లాంటి యూనియన్లు దూరం చేశారు. ఏది ఒక్క మాటతో యూనియన్లు రద్దు చేస్తున్నామన్నారు. యూనియన్లు రద్దు చేస్తామంటే రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రద్దు చేస్తున్నారు. ఒక సీఎం గారు మాట తీసుకొని మాకేమైనా ఆర్డర్ ఇచ్చారా? మీకు కార్మిక సంఘాలు ఇవ్వలేదు. మరి కార్మిక సంఘాలు పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు చేయట్లేదు అంటే దాని మీద మీకు బాధ ఏంది? ఇప్పుడు మాకు ఈ డ్యూటీ చేయలేమండి. ఈ డ్యూటీలో మాకు 14 గంటలు అవుతుంది. దీన్ని కొద్దిగా మార్చండి, సవరణ చేయండి. ఎవరికి చెప్పాలి మేము? అదే మాకు ఒక యూనియన్ ఉంటే అయ్యా మా తండ్రి గాను అన్నగాను అతనికి చెప్పుకుంటాం. అటువంటి యూనియన్లు మాకు వెంటనే కావాలా. నువ్వు విలీనం డేటు ప్రకటించి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది రవాణా శాఖ మంత్రుల గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మీరు ఒక్క విలీనం డేటు ప్రకటించి మీరు విధి విధాన నిర్ణయాలు తర్వాత తీసుకున్న మాకు బాధ లేదు. మా కార్మికులు సంతృప్తిగా ఈరోజు మళ్ళీ ఎమ్మంటే డ్యూటీకి పోతాం. విలీనం డేట్ ఒకటి సార్. కార్మిక సంఘాల పునరుద్ధరణ ఒకటి సార్. మాకు 2021, 25 పే స్కేళ్ళు, ఈ 3 పే స్కేళ్ళు తమ సంస్థ మనుగోని కాపాలా. ఈవీ బస్సులు మీరే కొనాలా. ఈ మా మెయిన్ టార్గెట్. మహిళా కార్మికులకి సాయంత్రం 7 గంటల్లోపు అయిపోయే డ్యూటీలు ఇవ్వాలా. సమ్మె ఎందుకు చేస్తున్నామనంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి కార్మికుల అంశాలపైన వాగ్దానాలు చేసిండ్రు. ఆ వాగ్దానాలని నెరవేర్చమని మేము సమ్మె చేస్తున్నాం తప్ప మేము షోకుగా ఏదో ప్రజలకు ఇబ్బంది కలిగించాలని సమ్మె చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం మీద గుర్తుంచుకోవాలి. అలాగే మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చర్చలకంటూ కాలయాపన చేయకుండా ఇమ్మీడియట్గా జేఏసీతోని చర్చలు జరిపి
మీరు ఇచ్చిన వాగ్దానాలపైన స్పష్టమైన హామీలతో కూడినటువంటి అగ్రిమెంట్ను చేస్తూ సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఏదైతే ఇప్పుడు తెలంగాణ మొత్తం సమ్మె జరుగుతూ ఉందో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క కార్మికుడు యూనియన్లకు అతీతంగా జేఏసీలుగా ఏర్పడి సొంతంగా ఈ సమ్మెలో అనేది పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సమ్మెను దిగ్విజయం చేస్తున్నందుకు కార్మికుల తరపున తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అసౌకర్యానికి రాష్ట్ర మహిళా లోకానికి కూడా మేము క్షమాపణలు కోరుతున్నాం. ఎందుకంటే తల్లులారా, అక్కలారా, మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఏదైతే ఇచ్చినారో, ఫ్రీ బస్ అనేది ఇచ్చినారో మేము స్వాగతించడం, మిమ్మల్ని రోజు తీసుకెళ్తున్నాం మీ గమ్యస్థానాలకు. కానీ ఫ్రీ బస్సులో వెనకాల ఉన్నటువంటి మా డీజిల్ ఖర్చులు, మా జీతభత్యాల ఖర్చులు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆ ప్రభుత్వం ఇవ్వలేక ఈరోజు మమ్మల్ని పొమ్మనక పొగబెట్టినట్టు సమ్మెలోకి నెట్టబడింది తప్ప మేము సమ్మెలోకి వెళ్ళలేదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉందో ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని, 2021-25 పే స్కేల్ చేస్తామని, ప్రభుత్వ ప్రైవేటీకరణను లేకుండా చేసి మేమే ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తామని వాగ్దానం చేస్తున్నారో ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ మధ్య తీసుకొస్తున్నారో ఒలెక్ట్రా, జేబీఎంలకు అమ్ముడు పోకండి, వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడకండి. ఎందుకంటే ఒలెక్ట్రా, జేబీఎంలు అనేటి ఒక పెద్ద కంపెనీస్ అవి. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఆర్టీసీ అనేది కిలోమీటర్కి ఇంత డబ్బులు చెల్లించాలి తప్ప ఆర్టీసీకి దానివల్ల లాభం లేదు. మేము ఒకటే కోరుతున్నాము, ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల ద్వారా ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రభుత్వం కొని ఆర్టీసీలో పెడితే ఆర్టీసీకి బలం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే అవుట్సోర్సింగ్ విధానం ఉంది, థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ గుత్తేదారు విధానం ఉంది ఆర్టీసీలో. కండక్టర్ డ్రైవర్లను థర్డ్ పార్టీ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు 16-17 వేలు నెలకు జీతాలు ఇచ్చి సంస్థలో కొనసాగిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు నిరుద్యోగులను ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో. కాబట్టి మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను విజ్ఞప్తి చేస్తున్నాము, అవుట్సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేసేసి డైరెక్ట్గా కండక్టర్ డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసి కొత్త బస్సులు కొని ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీని విస్తరణ చేయాలని, డిపోల సంఖ్యను పెంచి బస్సుల సంఖ్యను పెంచి మా పైన ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే మెయిన్గానైతే మన డ్రైవర్ అన్నలు కానీ, మన కండక్టర్ అన్నలు కానీ, బస్సు డిపోలలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఏమంటున్నారంటే, మాకు ఇచ్చేటువంటి జీతభత్యాలు అంతేనానే, వీళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాలు యాళ్ళకి ఇవ్వాలని. గట్లనే ప్రభుత్వం అయితే మాకు చేసినటువంటి వాగ్దానాలు, మాకు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మేము ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము. అంతే కదనే, జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీ ద్వారానైతే మాకైతే మాట్లాడి మా సమస్యలకైతే పరిష్కారం చూపాలి అని అంటున్నారు. ఇగో ఇంకొక అన్న ఉన్నాడు, మరి అన్నతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏది ఏమైనా కానీ సమస్త మనుగడ గురించే మేము చేస్తున్నాం. ఇది మేము ఆల్రెడీ గవర్నమెంట్ కూడా చెప్పాము. మాకు ఒక ఆర్టీసీలు విలీనం తక్షణమే కార్మిక సంఘాలు వెంటనే చేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్లో విలీనం మేనిఫెస్టోలో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. సీఎం గారికి అన్ని తెలుసు. ఆ తక్షణమే చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది. ఇలా మధ్యాహ్నం వరకు ఇది చర్చించి మాతో చర్చిస్తాడని మాకు నమ్మకం ఉంది. మాకు రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉంది, చేస్తాడని మాకు నమ్మకం. అంటే అన్న ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్లా సమ్మె చేస్తున్నారు కదా, బస్సులు అయితే బయటకు తీసేలేరు, డిపోలనే ఉన్నాయి, మరి జనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయని మరి ఆ గవర్నమెంట్ రవాణా శాఖ మంత్రి గారు నేను చెప్పారు కూడా, మేము ఆల్రెడీ రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడాము కూడా. ఏమని, అయ్యా మేము ఇట్లా చేస్తున్నాం, సమ్మెకు ఇస్తున్నాం, మీరు ఆయన తక్షణంలో మీకు ఏది ఐఏఎస్ కమిటీ పెట్టేసి ఆయన ఎక్కడో పోయి కూర్చొని మాకు చెప్పండి. గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ అయినా ఒక పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా ఒక మినిస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి చర్చించే వాళ్ళం. నేను రాత్రినే మా పరిష్కరిస్తుంటే ఐఏఎస్ కమిటీతో వేసి మాకు ఏం లాభం? అది మా కోరిక, మా ఫస్ట్ డిమాండ్. అయ్యా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా మినిస్టర్ గారు, దయచేసి ఒక్కటి అడుగుతున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కార్మికులకు జై అంటుర్రు, మీరు అధికారంలోకి వచ్చేసరికి మమ్మల్ని విలన్లలాగా చేస్తుర్రు. ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియంలో ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు బలంగా మా వాయిస్ వినిపించి అక్కడ ఆంధ్రాలో అయింది, ఇక్కడ తెలంగాణలో ఎందుకు కాదు అన్న ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు ఓపిక తిని అసలు మేము బతుకమంటారా సావమంటారా? మాకు చిన్న కోరిక, విలీనం అనేది మేము అడిగింది కాదు. మీరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ తెలంగాణ వచ్చినాక మేనిఫెస్టోలో పెట్టిండు. మళ్ళీ మొన్న మీరు గవర్నమెంట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టిర్రు. మీరు మేనిఫెస్టోలో పెట్టని కొన్నేమో ఇప్పుడు మొన్న ఏది బీమా
తెలంగాణ ప్రజలందరికీ బీమా అనేది మీరు ఏ మేనిఫెస్టోలో పెట్టండి చేస్తారు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది మాకు ఉద్యోగ భద్రత, మేము ఒక ఉద్యోగులుగా చెప్పుకునేందుకు మేము అడిగేటి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి 40 మంది వర్కర్లు పనిచేసే కంపెనీల యూనియన్ ఉంటుంది. మాకు ఒక 50,000 కంపెనీ, మాకు ఇంతకుముందు అన్న చెప్పినప్పుడు దిక్కు దివాణం లేక ఏవో రాజు కదా మేము ఇది చెయ్యు నువ్వు అది చెయ్యు అంటే చేయడం మాకు ఒక హక్కులు ఉన్నాయా సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, ఈ యూనియన్లతోటి అసలు మీకు నష్టం, ఎవరైనా మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారా ఏంది అసలు? మాకు ఈ యూనియన్లు ఎందుకు పెట్టట్లేదు? మాకు ఇప్పుడు లీవ్ కావాలా సార్? ఒకటి ఎత్తాడు సార్. ఇప్పుడు మా దాంట్లో ఇంకొకటి గిట్టినండి, చచ్చిపోయిన ఫోటోలు పెడితేనే లీవులు ఇస్తున్నారు. మేము చెప్పేటివి కూడా నమ్మట్లేదు. అటువంటప్పుడు మాకు హక్కులు, యూనియన్లు ఇవన్నీ కావాలి కదా. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి మళ్ళొకసారి చెప్తున్నాం, మా 50,000 కుటుంబాలు చల్లగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ 2 రోజులలో రేపు కేబినెట్ మీటింగ్ లోపల మాకు ఏదో ఒకటి మంచి గుడ్ న్యూస్ చెప్తే మీ ఫోటోకు పాలాభిషేకం చేసి మా కుటుంబాలు ఆనందంగా ఇంత కూడు తినేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవన్నీ ఏది లేదు. ఒకటి ప్రభుత్వంలో ఫస్ట్ విలీనం ప్రక్రియ వాళ్ళు పెట్టింది మేనిఫెస్టోలో. ఇంకోటి ఏంది, మీకు యూనియన్లు పునరుద్ధరిస్తామని ఎన్నో మాటలు ఎన్నో మా దర్వాజాలు కుల్లా అన్నాడు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, మా దర్వాజాలు కుల్లా అంటాడు. ఇప్పటి వరకు ఏది లేదు ఆ సమస్య. నిన్న దర్వాజాలు కుల్ల తెరిచినోడు ఇద్దరు రవాణా శాఖ మంత్రి గారు అక్కడే ఉన్నారు. ఆయన ఎవరు, మన బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు ఫస్ట్ మెయిన్ మా డిప్యూటీ సీఎం గారు, వాళ్ళిద్దరూ ఎవరో వచ్చి ఒకటి చేస్తే ఈ సమస్య ఉండదు. ఈ రోజు రోడ్డు మీద పబ్లిక్ ఇబ్బంది పడరు. మాకు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని డ్రైవర్లు, కండక్టర్లు దెబ్బలు తిని ఇంత పనిభారం నెత్తినేసుకొని ఒక బస్సుల 3 బస్సులో పోయే జనాలు ఒక బస్సులో మేము నెత్తిమీద వేసుకొని మోస్తున్నాం. అంటే ఈరోజు మేము జీతభత్యాలు మేము ఫస్ట్కే ఇస్తున్నాం అని చెప్తారు. ఫస్ట్కేడా అంటే అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్కి రాలేదా? ఎప్పుడైతే సజ్జనర్ గారు మా ఎండి వచ్చిండో అప్పుడు మాకు అప్పటి నుంచి ఫస్ట్ తారీఖే జీతాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాకనే ఏం కాదు, అప్పుడే వచ్చినాయి మాకు జీతాలు. ముందుగా మీ మిర్రర్ టీవీ వాళ్ళకు మా జేఎస్ తరఫున అండ్ మా కుక్కడపల్లి డిపో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మీడియా మిత్రులందరూ మమ్మల్ని కవర్ చేయాలంటే మాకు 2017 జీతభత్యాలు చేసిండ్రు. 2017 తర్వాత మాకు జీతభత్యాలు అనేది పెరగలేదు. అది ఏంటంటే డిఏలు ఇచ్చి వాటిని కూడా పెద్ద న్యూస్లలో చూపిస్తూ ఉంటారు. కానీ డిఏ అనేది యథావిధిగా వచ్చేది, అది ఎవరు ఆపేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు. 2017లో జీతాలు పెంచితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు ఎన్ని పెరిగినాయి? 17 నుంచి ఇప్పటి వరకు 2017లో ఉన్న నూనె ప్యాకెట్ ధర ఇప్పటికి అదే ధర ఉందా? ఇప్పుడు ఎంత ధర ఉంది? 2017లో ఎంత ధర ఉంది? మీరు ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే 48 గంటల్లోనే మీరు ఆధారబాధరగా సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని చెప్పి ఫ్రీ బస్సు మహిళకు పెట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము దిగ్విజయంగా ఫ్రీ మహిళా బస్సులకు చేస్తున్నాం. ఈరోజు మహిళలందరూ మీకు జేజేలు పలుకుతున్నారు. దానికి కారణం ఎందుకు? ఆర్టీసీ వర్కర్లు కాదా? మీకు ఆర్టీసీ ప్రజాపాలన అంటే మా ఆర్టీసీ కార్మికులకు ప్రజాపాలన లేదా? అదొకసారి మీరు గుర్తు చేసుకోవాలి సార్. ప్రభుత్వంలో పెట్టిన హామీలన్నీ మీరు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మరి హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినప్పుడు మాకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మాత్రం ఎందుకు నెరవేర్చారని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాము. అలాగే మాకు యూనియన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు వార్డు మెంబర్ నుంచి మొన్న జరిగిన రాజ్యసభ ఎంపీ వరకు కూడా మీరు ఎలక్షన్ జరుపుకున్నారు. మరి మాకంటూ ఒక యూనియన్ అనేది ఉండాలి. మాకంటూ ఒక బాధలు చెప్పుకోవడానికి మాకు డిపోలలో అధికారుల వేధింపులు అయితేనేమి, మేనేజ్మెంట్ వేధింపులు అయితేనే అవన్నీ మీకు చెప్పుకోవడానికి ఉండాలి. కాబట్టి యూనియన్ అనేది ఉండాలి. గవర్నమెంట్లో విలీనం అనేది ఖచ్చితంగా మీరు పెట్టిన హామీలే. అంతకుముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టిండ్రు, అప్పుడు చూసి ఓట్లు వేసినాం. పోనీ ఆ రోజు మనకు సరిగా లేక ఓడిపోయినాం. రెండోసారి మీరు పెట్టిన మేనిఫెస్టోని పట్టుకొని మేము నమ్మి మేము అందరం మూకుమ్మడిగా ఓట్లేసి
ఒక్క కార్మికుడు 100 ఓట్లతో సమానం అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చెప్పిండు. మీరు కూడా చెప్పినారు. మేము 100 ఓట్లు ప్రభావితం చేయగలం ఈజీగా. మీరు అది గుర్తుపెట్టుకొని మమ్మల్ని కొద్దిగా దయచేసి విలీనం చేయండి, యూనియన్లు ఇవ్వండి. 2 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకు జీతాలు పెంచలేదు. అప్పటి ధరలు ఇప్పటి ధరలు చాలా తేడా ఉన్నాయి. మాకు అన్ని ఏ స్కీములు అందాయి. మాకు సామాన్య ప్రజలకైతే అన్ని స్కీములు అందుతాయి. మాకు ఏ స్కీమ్కి పోయినా కానీ మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వము, లేకపోతే మీకు షాదీ ముబారక్ ఇవ్వము. ఇవన్నీ ఏ వాటికి మేము అర్హులం కాదంటారు. ఓన్లీ ఒక్కసారి ఓటేసిన ప్రజలకు మాత్రం అన్ని అందిస్తారు. మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి పనిచేసే మాకు మాత్రం ఏ స్కీములు అందకుండా మమ్మల్ని దూరం కొడుతుంటారు. అదేంటంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీలు కాబట్టి మీకు ఏ స్కీమ్ ఇవ్వమంటారు. మరి ఇక్కడ చూస్తే కార్పొరేషన్లో ఉన్నాం మేము, గవర్నమెంట్ ఉద్యోగులకు ఎక్కడైనా మాకు గవర్నమెంట్ ఉద్యోగులు మీరు పూర్తి స్థాయిలో చేయాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులు తొందరగా విలీనం చేయండి. మీకు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వారు మీకు ఎలాంటి డిమాండ్ పెట్టకుండా, సమ్మె చేయకుండా, రాస్తారోక చేయకుండా, మేనిఫెస్టోలో పెట్టకుండా కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి ఈరోజు జగనన్న అంటే ఆంధ్రప్రదేశ్లో కార్మికులంతా దేవుని లెక్క ఫోటో ఇంట్లో పెట్టుకొని రోజు అతనికి దండం పెడుతుంటారు. అదే వాతావరణం మీరు కూడా కల్పించుకోవాలి. మేము కూడా మీ ఫోటో ఇంట్లో పెట్టుకొని దేవునిలాగా పూజించుకుంటాము. మేము మిమ్మల్ని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మరొకసారి మీకు బ్రహ్మరథం బట్టి మీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. ఆర్టీసీలు అంటే తక్కువ ఏం కాదు. ఒక్కొక్క కార్మికుడు 100 ఓట్లు ప్రభావితం చేయగలడు. చేసి చూపిస్తాం. మీ వెంటే ఉంటాం. దయచేసి మాకు యూనియన్లు ఇవ్వండి, 2 పిఆర్సీలు ఇవ్వండి, ఆర్టీసీలు గవర్నమెంట్లో విలీనం చేయండి అని మీ మీడియా ద్వారా మేము కార్మికులందరం కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మా సమస్యలు అని అంటే శతకోటి సమస్యలు ఉన్నాయి యాక్చువల్గా ఆర్టీసీలో. ఎందుకంటే 2013కి వెళ్ళి జరుగుతున్న అలవెన్స్లే మాకు ఇప్పటికి కొనసాగుతున్నాయి. 2017లో ఇచ్చిన పిఆర్సీ మాత్రం ఏం చేసినారంటే అంతకుముందు ఉన్న 16% అయ్యారుకు 5% కలిసి 21% ఇచ్చిండ్రు. ఒక దిక్కు ఇచ్చుకుంటూ రెండో దిక్కు హెచ్ఆర్ఎన్ తగ్గించిండ్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఓ దిక్కు ఇచ్చడం, ఓ దిక్కు తగ్గించడం ఇటువంటి చేసిండ్రు. రెండవది మీ ఒక్కటే ఒక ఉదాహరణ, ఇవాళ మాకున్నంత సమస్యలు ఎటువంటివి అంటే చాలా జటిలమైన సమస్యలు. డ్యూటీల కాడ ఇబ్బందులు, కిలోమీటర్లు పెంచడము, అనేక పని భారాలు పెంచి ఇష్టం వచ్చినట్లు అధికారులు కబడ్డీ ఆడుకుంటున్నారు ఆ కార్మికులతోన. అందుకోసమే ఈ సమ్మె ఎందుకు చేస్తున్నాం అని అంటే ప్రధాన డిమాండ్ మాకు ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. మాకు యూనియన్ల పునరుద్ధరణ అనేది ₹1 ఖర్చు లేని వ్యవహారం కాబట్టి అది ఇమీడియట్గా చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చూసుకుంటానులా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనైతే ఇవాళ 22వ తారీఖు కాబట్టి బస్సులు అయితే మొత్తం బంద్ చేసిరులా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ని అయితే ప్రభుత్వము తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళ జేఏసీకి సంబంధించి వాళ్ళు ఒక ప్రత్యేక కమిటీ వేసుకొని వాళ్ళైతే ధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. చూసిరా, ఇప్పుడైతే మనము హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లి బస్ డిపో ఏదైతే ఉన్నదో ఆ కూకట్పల్లి బస్ డిపో దగ్గర అవుతున్నామో. ఇక్కడ ఉన్నటువంటి బస్ డిపో చూడరి ఎట్లా బోసిపోయిందో. రోజు నిన్న మొన్న సందైతే రద్దీగా జనాలందరితోటి కిటకిటలాడినటువంటి బస్టాండ్ ఏదైతే ఉన్నదో ఇవాళ ఒక్క మానవ పురుగు కూడా లోపల కనిపిస్తలేదు. అంటే వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను అయితే ప్రభుత్వము వెంటనే నెరవేర్చకపోతే ఈ సమ్మెను అయితే గిట్నే కొనసాగుతుంది. మేము అడుగుతున్నాము, మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నాము. గట్లనే మాకైతే జేఏసీ కమిటీలు వేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లను పెంపొందించాలి అని చెప్తున్నాము. మాకేవైతే ఇవ్వాల్సినవి ఉన్నాయో జీతభత్యాలు కానీ, పే స్కేళ్ళు కానీ ఇవి సకాలంలో మాకు పడితే మేము గిట్ల ఎందుకు ధర్నాలు చేస్తాము, మేము ఎందుకు గిట్ల సమ్మెలు చేస్తామని డ్రైవర్ అన్నలు అయితే అంటున్నారులా. చూసుకుంటేనైతే ఇక్కడ మొత్తము నిర్మానుష్యంగా అంటే బస్సులన్నీ ఉత్తగా పార్కింగ్ చేసి ఉన్నాయి తప్ప ఆ పార్కింగ్ ప్లేస్లకైతే ఒక్క మానవ పురుగు కూడా, ఒక్క జనం కూడా ఇక్కడ లేని పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. కెమెరామ్యాన్ సురేందర్తో గుణ.